అందరికీ నమస్కారము. పచ్చి రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. శుభ్రమైన రొయ్యల్లో కొంచెం సాల్ట్ పసుపు వేసేసి మంచిగా 10 నిమిషాలు 15 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం ఆ టైం తీసుకోవాల్సిందే. ఉప్పు పసుపు వేసి ఇలా కలిపి అలా మానేసుకోకూడదు. ఇలా రబ్ చేసుకోవాలి రొయ్యల్ని మంచిగా. ఇప్పుడే మనకైతే ఇలా ఉబ్బిపోయినట్టు అనిపిస్తాయి రొయ్యలు. వీటిని మనము 2 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేకుంటే పొద్దున పెట్టి సాయంత్రం అయినా వండుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి మనము ఒక గిన్నెలో ఆయిల్ పోసి పొయ్యి మీద పెట్టేసి ఇదే ఆయిల్లో మళ్ళీ ఇదే కర్రీ వండుకోవచ్చు. ఈ రొయ్యల్ని వేసేసి కొంచెం వేంపేసుకోవాలి. కొద్దిగా వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఇనుకనిస్తే సరిపోతుంది. బాగా ఎర్రగా వేంపకూడదు ఈ రొయ్యలను. మనకు ఆ నీరు పోయి కొంచెం ఆయిల్ కనబడుతుంది అన్నప్పుడు తీసేసుకోవాలి. ఇలా ఉడికిన రొయ్యలు అయితే చాలా బాగుంటాయి. మనకు ఫ్రెష్ రొయ్యలు కనుక దొరకాలి. కానీ ఈ కర్రీ అయితే అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇలా వండుకుంటేనే. అయితే ఇవే రొయ్యలను మనము ఎలా క్లీన్ చేసాము, ఎలా స్టోర్ కూడా చేసి పెట్టుకునే విధానం చూసేద్దాము. ఇవైతే ఎంబటే వండేసుకుంటాము. ఈ ప్రాసెస్ తోటి ఎక్కువ రొయ్యలు తెచ్చుకున్నప్పుడు కూడా మనం ఎలా చేసుకోవాలి, రకరకాలు వాటితోటే వండుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఆ వీడియో కూడా తర్వాత చూసేద్దాము. ఇప్పుడైతే ఈ మసాలా కర్రీ వీడియో చూసేద్దాము. రొయ్యలు అనగానే ఒక్కొక్కసారి ఫ్రెష్గా దొరికినప్పుడు తెచ్చేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకొని అయినా ఎప్పుడు ఎలా వండుకోవాలన్నా తీసి వండేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉన్నది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ కర్రీలోకి అయితే 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకుంటే ఇందులో అల్లం ముక్క ఎల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మనకు అల్లం రెడీగా ఫ్రెష్గా ఉన్నదంటే ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలే చేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి 2 లవంగాలు, 1 ఇలాచి, కొంచెం సాజీర వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ పోసేసి కరివేపాకు వేసి మంచిగా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం అల్లము పసుపు వేసేసి మళ్ళీ కొంచెం వేగిన తర్వాత మనము తగినంత సాల్ట్, కర్రీకి సరిపడే అంత సాల్ట్, మనకు రొయ్యలలో సాల్ట్ ఉంది కలిపి పెట్టాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. కారము వేసుకొని మళ్ళీ ఆయిల్ తేలే వరకు ఈ ఉల్లిపాయ పేస్టును ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఆయిల్ తేలే వరకు ఉడికిన తర్వాత మనం వేయించిన రొయ్యల్ని వేసుకోవాలి. ఆ రొయ్యల్ని వేసినాక కూడా మంచి ఆయిల్ తేలే వరకు ఉడకనిచ్చుడే. ఇంకా ఇలా ఈ గుజ్జుల్నే ఉడికిపోతూ ఉంటుంది మనకు ఉల్లిపాయ గుజ్జుల్ని. ఇలా కరివేపాకు వేసాం కదా మంచి స్మెల్ వచ్చేస్తూ ఉన్నది ఉడుకుతూ ఉంటేనైతే. ఈ కలర్ వచ్చిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. వేంపిన రొయ్యలు కూడా మళ్ళీ ఈ కలర్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇందులో మనం ఎలాంటి చేపల కర్రీ వండినా కానీ మంచిగా ఆయిల్ తేలే వరకు ఉడికితేనే చేపల కర్రీ టేస్ట్ ఉంటుంది. ఈ పచ్చి రొయ్యలు కూడా అంతే. ఇంకా ఇలా ఆయిల్ తేలింది మనకు. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇందులో వాటర్ పోసినాక కూడా మంచిగా ఉడకనిచ్చేయాలి. మసాలా రొయ్యల కర్రీ అయితే చాలా బాగుంటుంది. రకరకాలు చేసుకోవచ్చు. మనకి ఇంతకుముందు పాత వీడియోలు కూడా ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు అన్ని రకాల రొయ్యల కర్రీస్ ఉన్నాయి. ఇలా ఉడికినాక సగం స్పూను మనం గరం మసాలా వేసుకోవాలి, జీలకర్ర పొడి వేసుకోవాలి, ధనియా పొడి వేసుకోవాలి. ఇంక ఇవి వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇక కొత్తిమీర వేసుకున్నామంటే మనకు మసాలా రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇది అందరూ తినేలాగా ఉంటుంది. చాలా ఇష్టంగా తినగలుగుతారు. మనకు ఎప్పటికీ దొరకవు కాబట్టి రొయ్యలు దొరికినప్పుడు మనకు వీలైనప్పుడు కూడా వండుకునే విధంగా స్టోర్ ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దాము. టేస్టీ పచ్చి రొయ్యలతో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. ఈ రొయ్యల కర్రీ కూడా ఒకే రోజు ఎక్కువ వాడకుండా మనము రోజు కొంచెం తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది, కళ్ళకు మంచిది. మనకు ఎక్కువ దొరకవు కాబట్టి ఒకసారి దొరికినప్పుడు తెచ్చుకొని స్టోర్ చేసుకొని ఇష్టం వచ్చినప్పుడు నచ్చే విధంగా వండుకోవచ్చు. ఆహా ఏమి